సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సినిమా చూడడానికి వచ్చిన ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చిత్ర బృందంతో పాటు హీరో థియేటర్ యాజమాన్యంపై కేసులను నమోదు చేశారు. ఈ కేసులో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఒక రోజు హైదరాబాద్ లోని చంచల్గూడ జైల్లో ఉన్నారు. తాజాగా ఈ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొక్కిసలాట ఘటనపై ఓ వ్యక్తి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని కంప్లైంట్స్ లో పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని, పుష్ప 2 చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో కోరారు. మరి ఎన్హెచ్ఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఉత్కంఠంగా మారింది. ఇక అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడవేయడానికి చిరు కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ ఇష్టపడడం లేదు. అయితే చిరు మాత్రం మేనలుడి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.